తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. హాయ్ తేజ. హలో. సో ఎలా ఉన్నావు అని చెప్పనక్కర్లేదు, నీ దందా ఎప్పుడు యూట్యూబ్లో ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది కాబట్టి ఏంటి కొత్త దందా అసలుకి? వెబ్ సిరీస్ అన్న, ఇట్స్ ఆల్ అబౌట్ చాయ్ షార్ట్స్ లో లాంచ్ అయిన వెబ్ షో ఇది. కంప్లీట్లీ వర్టికల్. ఈ వర్టికల్ ఫార్మాట్ లో 50-50 చేంజ్ ఆ బడ్జెట్ స్కేల్లో 50 లక్షల బడ్జెట్ స్కేల్లో ఈ సిరీస్ ని డిజైన్ చేసుకున్నాము. కేమ్ వెరీ వెల్. 50 లక్షలు పెట్టి ఏంటి అంత బలంగా నమ్మేసింది నిన్ను? మా చాయ్ బిస్కెట్ అనురాగన్న శరత్ అన్న నమ్మారు. తర్వాత దానికి అంత రిక్వైర్మెంట్ కూడా పడింది. సంథింగ్ లైక్ మనకి స్కామ్ 1992. సో దానిలాగా ఒక వర్టికల్ సిరీస్ ఉండాలని చెప్పి ఒక మంచి సిరీస్ డిజైన్ చేసాం. సో ఊహ తెలియనప్పుడు యూట్యూబ్కి వచ్చావు, అంతే. తెలిసేలోపు అయిపోయింది. సో ఎలా వచ్చింది థాట్ తేజ అసలుకి? అంత చిన్న ఏజ్ లో చాలా కష్టం అసలుకి. బేసికలీ నేను డబ్బింగ్స్ చెప్తుంటానా. 2002లో ప్రభాస్ గారి సినిమా ఒకటి వచ్చింది, అడవిరాముడు అని. ఆ సినిమాలో చిన్నప్పుడు ప్రభాస్ ఒక బోట్ లో అలా వెళ్తున్నప్పుడు ఏడుస్తా ఉంటాడు. దానికి ఒక వాయిస్ కావాలని చెప్పి అడిగితే మా నాన్న పట్టుకెళ్లారు నన్ను. అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఈ జర్నీ. ఆఫ్ స్క్రీన్ డబ్బింగ్ చెప్పడం అని. టిల్ డేట్ కి ఈ రోజుకి నెట్ఫ్లిక్స్ లో ఎలైట్, క్లాస్మేట్స్, సంథింగ్ వాట్ ఎవర్ కంటెంట్ కమ్స్ ఇన్ మై ఏజ్ గ్రూప్ నేను వాయిస్ చెప్తా. సో రీసెంట్ స్పైడర్ మ్యాన్ అవ్వచ్చు, ఈ థింగ్స్ అన్నిటికీ కీప్ ఆన్ డబ్బింగ్. తెలుగులో ఏదొచ్చినా నేను బాగా చెప్తాను అనమాట. అక్కడ బిజీ బేసికల్లీ. అక్కడ ఆ యూనియన్ క్రాఫ్ట్ నుంచి థింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో నీ ఇంట్రెస్ట్ కాదు అసలు ఇండస్ట్రీ అనేది. అక్కడ రిక్వైర్మెంట్ వచ్చింది, ఈడు ఉన్నాడు కదా అని చెప్పి తీసుకెళ్ళారు. అలా ఇంకా అది ఫుల్ఫిల్ అయింది. అసలు డాడీ ఫుల్ఫిల్ గా ఇండస్ట్రీలో? డాడీ ఫుల్ టైమ్ ఆయన యాక్టర్ అవ్వాలని వచ్చారు. బట్ డబ్బింగ్ ఇన్ఛార్జ్, డబ్బింగ్స్ చేపిస్తూ అక్కడ ఆ స్పేస్ లో ఆయన బిజీగా ఉన్నారు ఇప్పుడు. అండ్ సూర్య, షణ్ముఖ్ జశ్వంత్ ఫాదర్. నేను ఇంటర్వ్యూ చేశాను కూడా ఆ సిరీస్ అప్పుడు. ఓకే. సో అలా నాన్న ద్వారా డబ్బింగ్ తర్వాత యాక్టింగ్ తర్వాత చాలా 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 డిజిటల్ ఒకటే. దీంట్లో మల్టిపుల్ ఛానల్స్, కంపెనీస్ తో కొలాబరేషన్స్, బ్రాండ్ కొలాబరేషన్స్, వెబ్ సిరీస్లు, ఫార్మాట్, ఇప్పుడు రీసెంట్లీ ఫ్యాక్ట్ ఫార్మాట్. అలా అంటే ఆల్మోస్ట్ డిజిటల్లో ఎన్ని రకాల ఫార్మాట్స్ ఉన్నాయో, ఎలా చేయాలి కాంటెంట్, ఎలా ఫాలోవర్స్ తెచ్చుకోవాలి, ఎలా వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, అంటే అప్డేట్ వర్షన్స్ అన్ని నీకు తెలుసు బాగా. అంతే కదా. అంటే మనం కంటెంట్ ని క్రియేట్ చేయగలుగుతాం. అట్ ది సేమ్ టైం మనకి ఇప్పుడు హలో అంకుల్ అని మాది ఇంకో ఛానల్ ఉంది. దాన్ని నేను ఓన్లీ ప్రొడ్యూసర్. ఓన్లీ డబ్బులు ఇన్వెస్ట్ చేసి కంటెంట్ ఎలా కావాలి, స్టోరీ లైన్స్ ఎలా ఉండాలని చెప్పి దాంట్లో పంప్ చేస్తాం. దాంట్లో ఇప్పుడు తోటికోడలు అని చెప్పి 1 బిలియన్ సిరీస్, అది షార్ట్స్ లో. వెరీ హ్యూజ్ హిట్. 100 కోట్ల వ్యూలు ఉన్నాయి దానికి. దాంట్లో ఉన్న ప్రతి క్రియేటర్ కి మంచి 100K ఫాలోవర్స్ వచ్చారు. ఆ ఛానల్ 2 మిలియన్ అయింది 6 months ఆఫ్ స్పాన్ లో. సో అలా ఒక ఛానల్ ని పట్టుకొని దాన్ని బిల్డ్ చేయాలంటే ఎలా అన్నా ఇన్ పీరియడ్ ఆఫ్ టైం చేసేయగలుగుతాం. జెన్జీ ఆల్రెడీ యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా కూడా చేస్తున్నాడంటే గ్రేటే. సో జెన్జీ కిడ్స్ ఇప్పుడంతా వేరే వేరే రూట్స్లో వెళ్ళిపోతుంటే నువ్వు కానీ వేరే వేరే రూట్లోకి వెళ్ళిపోతున్నావు తేజ. అప్రిషియేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. అంటే ఏ టైంలో అనిపించింది అంటే ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అనేది? చాలా కష్టం, అందరికి మైండ్కి రాదు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత లైఫ్లో నానో అమ్మో సంపాదించిన దాన్ని ఎంజాయ్ చేయాలి, ఖర్చు పెట్టాలి, ఫ్రెండ్స్తో తిరగాలి, పార్టీలకు వెళ్ళాలి, ఇంకా పనికి మళ్ళీ పనులన్నీ చేయాలి, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. బట్ ఒకనొక టైంలో డెఫినెట్గా చూసిన కష్టమో లేకపోతే ఎదుటివాడిని చూసి ఇన్స్పిరేషన్ తీసుకోవటం ఏదో ఉంటుంది కదా నీ లైఫ్లో. ఎక్కడ దానికి స్టార్టింగ్ అసలుకి? డబ్బు లేని రోజన్నా మా నాన్న యాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు, మీకు తెలుసు యాజ్ యాక్టర్గా రావాలి అనుకున్నప్పుడు మనకి ఒక రోజుకి 1500, 2000 ఇలాంటి రేంజ్లో యాక్టర్గా స్ట్రగుల్ అవుతున్న డేస్లో మా నాన్నే చూసి ఆ 1500 కలెక్ట్ చేసుకోవడానికి 3-4 నెలలు ఆఫీస్లో చుట్టూ తిరిగేది, ఫిలిం ప్రొడక్షన్ ఆఫీస్లో చుట్టూ. సో ఇలాంటి డే మాత్రం మనకి రాకూడదు. మనం యాక్టర్ అవ్వచ్చు, బట్ దెర్ ఈస్ ఏ పాయింట్, స్పేస్, దారులు ఎలా అన్నా వెళ్ళి ఫైనల్ అది అచీవ్ చేయొచ్చు. ఏముంది అన్నప్పుడు అప్పుడే స్టార్ట్ అయింది 2015లో డిజిటల్ అంతా. సో ఆ డబ్బు లేని రోజు అనేది మనకు మళ్ళీ రాకూడదు అని చెప్పి ఫస్ట్ డబ్బు సంపాదించుకొని బేసిక్ సెటిల్మెంట్స్ అన్ని చేస్తే అక్కడ, ఎందుకంటే మనం ఉన్న ఫీల్డ్లో మనం ఎంత పీస్ఫుల్గా ఉండి ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతాం, అంత బాగా రాసుకోగలుగుతాం, అంత బాగా మనం ప్రజెంట్ చేసుకోగలుగుతాం. అది లేదు అంటే డబ్బు లేకపోవడం వల్లే అది ఉండదు. అది ఫస్ట్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పి లాస్ట్ 10 yearsలో దాన్నే అజెండాగా పెట్టుకొని అదే చేసాం. సో ఫస్ట్ అది ఫుల్ఫిల్ చేసి బేసిక్ ఒక ఇల్లు, బేసిక్ థింగ్స్, ఒక సంవత్సరం మనం ఏం చేయకపోయినా బేసిక్ స్టెబిలిటీ అది చేసుకొని ఇప్పుడు మంచి ప్రాజెక్టులు లైన్అప్ చేసుకున్నాం.
అంటే మీ చైల్డ్ ఏజ్ లో ఆ కష్టం కనిపించింది మీకు 200%. చిన్న ఏజ్ లో. చిన్న ఏజ్లో మీరు అంటే వెరీ యంగ్ మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు మా నాన్న కానీ 2007, 8, 9 ఆ పీరియడ్లో చాలా చిన్నోళ్ళం అప్పుడు. టోటలీ ఫిలిం సర్కిల్లోనే తిరగడం పెరగడం అంతా అలాగే జరిగింది. ఇప్పుడు ఉండేది కూడా చిత్రపురి కాలనీలో. సో సమ్వేర్ అది LIG లోవర్ ఇన్కమ్ గ్రూప్ అని. ఓన్లీ 24 క్రాఫ్ట్స్కి పొద్దున్న 4 డే స్టార్ట్ అయ్యే వాళ్ళందరూ అక్కడే ఉంటారు. వాళ్ళ మధ్యలో పెరగడం వల్ల ఇంకా డబ్బు సంపాదించాలన్న కసి పెరిగిపోయింది. ఓకే. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఉండే ప్రతి యూనియన్ మెంబర్ అవ్వచ్చు, ప్రతి క్రాఫ్ట్ రిలేటెడ్ వాళ్ళు అవ్వచ్చు, మనమైనా ఒక ఏజ్ వరకే ఇవన్నీ చేయగలుగుతాం. అవునవును. ఏజ్ దాటిపోయిందంటే వీఆర్ డన్ ఇంకా. సో ఆ కష్టం చూసా. అది లేకుండా ఉండాలంటే డబ్బులు కావాలి, ఫస్ట్ అది సమకూర్చుకోవాలి. దానికి ఏం దారులు ఉన్నాయి, ఇక్కడ మనం రూపీస్లో ఖర్చు పెట్టాలి కానీ డాలర్స్లో రావాలి. ఏం చేయగలుగుతాం అన్నప్పుడు ఈ సా ది స్పేస్ యూట్యూబ్. ఓకే. అప్పుడు బెస్ట్ ప్లాట్ఫామ్ బెస్ట్ ప్లాట్ఫామ్. అంటే మనకి నచ్చింది ఇర్రిలవెంట్ ఆఫ్ టైం. ఈ రోజు కూర్చొని 10 రోజుల తర్వాత లేసినా సరే ఇంకా పని ఉంటుంది, అంత పని చేసుకోగలుగుతాం అని చెప్పి అనిపించింది. బిఫోర్ కోవిడ్ అనిపించిందా, ఆఫ్టర్ కోవిడ్ అనిపించిందా? 2014-15లో అనిపించింది. అప్పుడు ఇండిపెండెంట్ క్రియేటర్గా అసలు యూట్యూబ్ గురించి నాలెడ్జ్ ఏంటి, ఆ గైడ్ లైన్స్ కానీ ఏం తెలియదు. ఛానల్ పెట్టడం పోవడం ఇలా ఫస్ట్ ఆ Q&A అంతా నేర్చుకొని ఓకే. ఆ స్ట్రగుల్ అంతా జరిగి అప్పుడు 17-18లోనే నాకు 1 lakh సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. ఓకే. అప్పుడు ఆ ఛానల్ అంతా రన్ చేస్తున్నప్పుడు మనకు మల్టిపుల్ ఏజెన్సీస్ ఉంటాయి బయట, వాటి నుంచి వచ్చి మేము కంటెంట్ ప్రొడ్యూసింగ్ చేస్తాం, ఏం చేయొచ్చు మనం కొలాబరేట్ అయినప్పుడు ఈ వెబ్ సిరీస్ ఫార్మాట్ అనేది బయటకు వచ్చింది. ఎంత ఉంటుంది మీ ఏజ్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు? యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అంతే 15 years అంతే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అప్పుడే 10th అయిపోగొట్టి ఇంటర్కి ఎంటర్ అయినప్పుడే అనిపించింది. అంటే మేబీ 2016 ఆ పీరియడ్ అంతే. అది కూడా మనకి సైట్ అని చెప్పి రామంతపూర్లో ఒకటి ఉంటుంది, సంథింగ్ లైక్ DD సప్తగిరి రిలేటెడ్. దాంట్లో వాయిస్ ఓవర్స్ వస్తుంటాయి, సైన్స్ ఫిజిక్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్. అక్కడ ఒక సౌండ్ ఇంజనీర్ చెప్పాడు, ఈ ప్రోగ్రామ్స్ అన్ని తీసుకెళ్ళి మళ్ళీ మనం యూట్యూబ్లో పెట్టచ్చు తెలుసా, యూట్యూబ్లో డబ్బులు వస్తే తెలుసా అని చెప్పి అన్నాడు. డబ్బులు వస్తే తెలుసా ఒకటే గుర్తుంది. ఓకే ఏంటిది అని చెప్పి వెళ్ళి చూసుకొని, ఓకే యూట్యూబ్ ఒక స్పేస్, బ్రాడ్కాస్ట్ యువర్ సెల్ఫ్ అనేది దాని ట్యాగ్ లైన్. ఈరోజు కంప్లీట్ వర్టికలే మారిపోయింది. సో అలా ఈ యూట్యూబ్ స్పేస్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇన్కమ్ ఎంత యూట్యూబ్ నుంచి? ఫస్ట్ 45,000 ఏమో ఫస్ట్ చేయడమే. ఈజిప్ట్ మీద ఒక వీడియో చేశాను అనమాట. యునో హౌ ఈజిప్ట్ అనే కంట్రీ, ఆ స్టేట్, ఆ థింగ్స్ ఎలా ఉంటాయి తెలుసా, పిరమిడ్స్ ఎలా ఉంటాయి తెలుసా అని చెప్పి చేశాను. అప్పుడే ఓవర్ నైట్ అది 3-4 లక్షల వ్యూలు వచ్చింది. ఓకే. ఇప్పుడు బాగా రెవెన్యూస్ ఎక్కువ కదా మనకి, ఆటోమేటిక్గా మంచి రెవెన్యూ. RPM బాగుంటే RPMలు CPMs ఎవ్రీథింగ్ చాలా హ్యూజ్ రెవెన్యూస్ ఉండేవి. ఓకే. $6 per every 1000 views అలా ఉండేది. ఓకే. చాలా హ్యూజ్ రెవెన్యూస్ ఉండేవి. 6-10 వరకు వెళ్ళేది ఒకనొక టైంలో. అలా అప్పుడు విక్రమాదిత్య, అరుణ్ సూర్యతేజ, ఆ సెట్ ఆఫ్ బ్యాచ్ అవును ఆ పీరియడ్ ఇదంతా. చెప్పాలంటే యూట్యూబ్ స్టార్ అని చెప్పొచ్చు. అంటే అప్పుడు అది స్టార్ట్ చేసినప్పుడు మిస్టరీస్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ అనేది ఆ ఛానల్ పేరు. ఓకే. అదొక వర్టికల్. మళ్ళీ మనకి ఎండ్ ఆఫ్ ది పాయింట్ ఫేస్ కనిపించాలి, మనం ఎంటర్టైన్మెంట్ లో ఉండాలన్నప్పుడు తేజ్ ఇండియా స్టార్ట్ అయింది. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.